Okay, good evening. So we will continue the discussion of thermodynamics. Thermodynamics లో బేసిక్ ప్రాసెసెస్ గురించి చూస్తున్నాం. ఐసోథర్మల్, అడియాబాటిక్ చూసాం. ఐసోథర్మల్ మీన్స్ ఏ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మల్. అడియాబాటిక్ అంటే హీట్ ఎక్స్చేంజ్ ఉండదు సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్య. అంటే సిస్టమ్ సరౌండింగ్స్ నుంచి హీట్ తీసుకోవడం కానీ సరౌండింగ్స్ కి హీట్ ని కోల్పోవడం కానీ రెండు ఉండవు. ఓకే, సో ఐసోలేటెడ్ గా ఉంటుంది సిస్టమ్. అలాంటి సందర్భంలో టెంపరేచర్ లో చేంజ్ రావచ్చు, షూర్ గా వస్తుందని నేను చెప్పట్లా, రావచ్చు. ఓకే, తర్వాత సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ నథింగ్ బట్, చెప్పండి ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వెరీ గుడ్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. whereas zeroth law of thermodynamics gives rise to temperature. ఓకే, సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే డిఫరెంట్ ప్రాసెసెస్ కి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే, ఐసోథర్మల్ ప్రాసెస్ కి మీకు తెలుసు టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్. సో దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విచ్ మీన్స్ du ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఐసోథర్మల్ కి మనం ఏమని రాయొచ్చు? ఫర్ ఐసోథర్మల్ సో మనం ఐసోథర్మల్ కి ఏం రాయొచ్చు అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ కి du 0 కాబట్టి ఏమవుతుంది? dq ఈజ్ ఈక్వల్ టు dw. సో హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ యూటిలైజ్డ్ కంప్లీట్లీ ఫర్ డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్. ఓకే, ఇక్కడ dw అనేది వర్కే కాదు, ఎక్స్టర్నల్ వర్క్ అది. ఓకే, అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి సిస్టమ్ ఐసోలేటెడ్ గా ఉంటుంది. సో హీట్ సప్లైడ్ కానీ హీట్ లాస్ట్ కానీ రెండు 0, అంటే dq ఈజ్ ఈక్వల్ టు 0. సో dq 0 కాబట్టి మనం ఏమనుకున్నాం? du ప్లస్ dw ఎంత అవుద్ది? 0 అవుద్ది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ du ఈజ్ ఈక్వల్ టు మైనస్ dw. ఓకే, ఇది అడియాబాటిక్ ప్రాసెస్ లో ఫస్ట్ లా. నెక్స్ట్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ లో ఐసోథర్మల్ లాగానే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ రాదమ్మా. ఎందుకంటే నేను మార్నింగ్ డిస్కషన్ లో మీరు మళ్ళీ అడిగారు కూడా, హీట్ సప్లైడ్ అంటే Q, ఇంటర్నల్ ఎనర్జీ U, అలాగే వర్క్ డన్ W. వంశీ చెప్పున్నా. అదే సార్, సైక్లిక్ ప్రాసెస్ లో ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ వస్తాం కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ 0 సార్. వెరీ గుడ్. ఇక్కడ సైక్లిక్ ప్రాసెస్ లో ఐసోథర్మల్ ప్రాసెస్ లాగానే దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ అని నేను చెప్పట్లా. సైక్లిక్ లో మనం ఎక్కడైతే బయలుదేరామో, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాం, ఎగ్జాంపుల్ పైన మనం డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బికి వెళ్ళి, బి నుంచి సికి వెళ్ళి, సి నుంచి డికి వెళ్ళి మళ్ళీ ఏకి వచ్చేసాం. ఓకేనా? అలా వచ్చినప్పుడు అలాంటి ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఏం మారదు? మనకి ఇంటర్నల్ ఎనర్జీ మారదు. ఎందుకు మారదంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఒక స్టేట్ ఫంక్షన్. గ్యాస్ అనేది ఏ స్టేట్ లో ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ రెండు ఒకటేగా సైక్లిక్ ప్రాసెస్ లో. సో ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్, మారదు. సో du ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. సో సేమ్ మనకి ఎలాగైతే ఐసోథర్మల్ ప్రాసెస్ లో dq ఈజ్ ఈక్వల్ టు dw వచ్చిందో, సైక్లిక్ ప్రాసెస్ లో కూడా మనకి ఏమవుతుంది? dq ఈజ్ ఈక్వల్ టు dw అవుతుంది. ఓకేనా? సో ఐసోథర్మల్, సైక్లిక్ ఒకే ఫామ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఐసోచోరిక్ ప్రాసెస్ కి రండి. ఐసోచోరిక్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఇవన్నీ చూడగానే తెలిసిపోతాయి. ఐసోథర్మల్ అంటే సేమ్ టెంపరేచర్, అడియాబాటిక్ అంటే నో హీట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ సైక్లిక్ అంటే సేమ్ ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఒకటే. ఐసోచోరిక్ మీన్స్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండే ప్రాసెస్. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే ఏమవుతుంది సార్ అంటే, dw కి ఫార్ములా ఏం చెప్పాను నేను? dw ఈజ్ ఈక్వల్ టు pdv అని చెప్పాను.
P అంటే ప్రెజరు, డివి అంటే వాల్యూమ్ లో వచ్చిన చేంజ్. కానీ ఐసోచోరిక్ ప్రాసెస్ లో వాల్యూమ్ కాన్స్టెంట్ గా. సో ఏమవుతుంది ఇక్కడ, డివి ఈజ్ ఈక్వల్ టు 0. ఐసోచోరిక్ ప్రాసెస్ లో డివి 0 కాబట్టి డిడబ్ల్యూ 0 అవుద్దిగా. ఓకేనా, డిడబ్ల్యూ ఈక్వల్ టు పీడివి కదా. డిడబ్ల్యూ 0 అయితే డిక్యూ ఎంత అవుద్ది అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు అవుతుంది. అంటే ఇది ఎలాంటి కేసు చూడండి, ద హీట్ సప్లై టు ద సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ యూటిలైజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ది ఇంటర్నల్ ఎనర్జీ. అంటే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు జోబులో వేసేసుకున్నాడు, అసలు పని చేయలే. ఓకేనా, సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ అంటే బారిక్ అనే పదం గుర్తుపెట్టుకోండి. బారోమీటర్ అంటాం కదా, బారోమీటర్ దేని మెజర్ చేస్తుంది, ప్రెజర్ ని. సో ఐసోబారిక్ అంటే సేమ్ ప్రెజర్. అంటే ఏ ప్రాసెస్ లో అయితే ప్రెజర్ కాన్స్టెంటో దాన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటారు. ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏబిఎస్లీ ఏది 0 అవదమ్మా. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అంతే. ఓకే, సో ఏ ప్రాసెస్ కైనా ఫస్ట్ లాని మనం అప్లై చేయగలగాలి. ఫస్ట్ లాని అప్లై చేసినప్పుడు మనం ఆ సిస్టమ్ ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేస్తాం. ఓకే, మీకు గుర్తుండడానికి నేను ఏం చెప్తున్నానంటే జోబులో వేసేసుకుంటుంది లేకపోతే వర్క్ చేయదు అని చెప్తున్నాను. ఇప్పుడు అది పర్పస్ని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చిన హీటు వర్క్ చేయడానికి కాదు, ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడాలి. కొన్ని సందర్భాల్లో వర్క్ చేయడానికి ఉపయోగపడాలి. సో అది మన అబ్జెక్టివ్ని బట్టి ఉంటుంది, అది చెప్పలేము యూనివర్సల్ గా. ఓకే, సో ఇవి ఒక ముఖ్యమైన 5 ప్రాసెసెస్ లో ఫస్ట్ లా ఏ రూపం తీసుకుంటుంది అనేది చెప్పాను. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. థర్మోడైనమిక్ ప్రాసెసెస్ బేసిక్ గా 2 టైప్స్ అన్న, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్. రివర్సిబుల్ అంటే ఏంటి, పేరులోనే తెలుస్తుందిగా. ఏ ప్రాసెస్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో జరిగినప్పుడు సేమ్ ఫార్వర్డ్ లో ఏ మార్పులు అయితే వచ్చినాయో బ్యాక్వర్డ్ లో ఆ మార్పులు ఆపోజిట్ గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అన్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఇది ఇది ఒక ప్రాసెసే కదా. ఏం ప్రాసెస్ ఇది, ఐసోథర్మల్ అంటే సేమ్ టెంపరేచర్ లో ఒక గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. 1 minute అమ్మా, ఫోన్ వచ్చింది. ఓకే, చూడండి కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అందుకే ఆన్సర్ చేసా. చూడండి, సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ చూద్దాం. సో సేమ్ టెంపరేచర్ లో ఒక గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అనుకోండి, అంటే బెలూన్ లోంచి బైక్ ఎక్స్పాండ్ అయిన గ్యాస్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఈ ప్రాసెస్ ఏ టు బి జరిగింది ఫార్వర్డ్. దీనికి బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఎంత వాల్యూమ్ అయితే పెరిగిందో కంప్రెషన్ లో అంతే వాల్యూమ్ ఏమవ్వాలి, తగ్గాలి. ఓకేనా, సో రివర్సిబుల్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఫార్వర్డ్ డైరెక్షన్ జరుగుతున్నప్పుడు ఏ చేంజెస్ అయితే వచ్చినాయో అవి బ్యాక్వర్డ్ లో ఎగ్జాక్ట్ రివర్స్ లో అంతే అమౌంట్ లో రావాలి. ఇప్పుడు ఏ టు బి జరిగినప్పుడు సిస్టమ్ హీట్ ని కోల్పోయింది సరౌండింగ్స్ కి, అది బ్యాక్వర్డ్ జరిగేటప్పుడు అంతే హీట్ అది సరౌండింగ్స్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు గ్యాస్ వర్క్ చేసింది అనుకోండి, వర్క్ డన్ బై ద గ్యాస్. బి నుంచి ఏకి వచ్చేటప్పుడు వర్క్ డన్ ఆన్ ది గ్యాస్, సేమ్ అమౌంట్. అలా ఉంటే కనుక ఆ ప్రాసెస్ ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ఇది మళ్ళీ అంతే, ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టండి అంటే 3 steps అని చెప్పాను కదా, అన్నమాట. ఇది జరిగే పని కాదు. ఓకే, రివర్సిబుల్ ప్రాసెస్లు అనేవి టెక్స్ట్ బుక్స్ లోనే ఉంటాయి. ఏ ప్రాసెస్ కూడా ఎగ్జాక్ట్ గా రివర్సిబుల్ కాదు.
అది ఐడియల్ కాన్సెప్ట్ అంతే, ఐడియల్ గ్యాస్ లాగా. ఓకే, అన్ని ప్రాసెస్లు కూడా మన చుట్టూ జరిగే నిజ జీవితంలో జరిగే ప్రాసెస్లు అన్ని కూడా ఇర్రివర్సిబులే. ఎందుకంటే సింపుల్ రీజన్ దానికి, డిసిపేటివ్ ఫోర్సెస్ ఉంటాయి. డిసిపేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ కానీ విస్కాసిటీ కానీ ఇలాంటి ఫోర్సెస్ ఉంటాయి కదా, వాటి వల్ల ఎనర్జీ లాస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సిస్టమ్ ఏ అనే స్టేట్ నుంచి, ఏ అనే థెర్మోడైనమిక్ స్టేట్ నుంచి బి అనే థెర్మోడైనమిక్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఫార్వర్డ్ లో వెళ్ళినప్పుడు ఫ్రిక్షన్ వల్ల లేకపోతే విస్కాసిటీ వల్ల కొంత హీట్ లాస్ అయింది. బి నుంచి ఏకి వచ్చేటప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల కోల్పోయిన హీట్ అది గెయిన్ చేస్తుందా? లేదుగా. బి నుంచి ఏకి వచ్చేటప్పుడు కూడా ఫ్రిక్షన్ వల్ల మళ్ళీ హీట్ లాసే వస్తుంది, హీట్ గెయిన్ ఉండదు. సో డిసిపేటివ్ ఫోర్సెస్ అనేవి ఫార్వర్డ్ లో బ్యాక్వర్డ్ లో ఒకేలా పనిచేస్తాయి, అంతేగాని ఆపోజిట్ గా పనిచేయవు. సో ఆ రీజన్ వల్ల డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ డిసిపేటివ్ ఫోర్సెస్ లైక్ ఫ్రిక్షన్, విస్కాసిటీ అండ్ సో ఆన్, ఎగ్జాక్ట్ రివర్సిబుల్ ప్రాసెస్లు అనేవి ఓన్లీ ఐడియల్ కాన్సెప్ట్సే తప్ప ఎక్కడ ఉండవమ్మా. ఓకేనా, అన్ని కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. సో రివర్సిబుల్ ప్రాసెస్ కి జనరల్ గా ఉండే క్వాలిటీ ఏంటంటే అవి చాలా స్లోగా జరుగుతాయి. మనం మార్నింగ్ అనుకున్నాం చూసావా, ఐసోథర్మల్ ప్రాసెస్ టేక్ ప్లేస్ వెరీ స్లోలీ, వేరస్ అడియాబాటిక్ ప్రాసెస్ లో ఫాస్ట్ గా జరుగుతాయి. సో రివర్సిబుల్ ప్రాసెస్లు అనేవి స్లోగా జరుగుతాయి అమ్మా. కంపారిటివ్ గా చూడండి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు ఎలా జరుగుతాయి? ర్యాపిడ్ చేంజెస్, ఫాస్ట్ గా వచ్చే చేంజెస్ అన్ని కూడా ఇర్రివర్సిబుల్. తర్వాత రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్ మాత్రమే, కానీ ప్రాక్టికల్ ప్రాసెసెస్ అన్ని కూడా ఏంటి? ఇర్రివర్సిబుల్. తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్, మీకు ఎంట్రోపీ అని ఇంకో థెర్మోడైనమిక్స్ లో ఇంకో క్వాంటిటీ వస్తుంది, అంటే ప్రెషరు, టెంపరేచరు, వాల్యూము, ఇలా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా థెర్మోడైనమిక్ పారామీటర్స్. ఎంట్రోపీ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అది. ఓకేనా, సో ఎంట్రోపీ అనే క్వాంటిటీ రివర్సిబుల్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది చాలా సార్లు అడిగారమ్మా. కాన్స్టెంట్ గా ఉంటుందంటే అర్థం ఏంటి? చేంజ్ అంతా జీరో కదా. సో చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఇన్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ జీరో. రివర్సిబుల్ ప్రాసెస్ లో అసలు ఎంట్రోపీలో మార్పు ఉండదు. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో మాత్రం ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంట్రోపీ పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. ఓకేనా, దానికి రీజన్ నేను చెప్తాను. ఎంట్రోపీని డిజార్డర్ అంటారు, డిజార్డర్ ఒక మెజర్ అది. సో మనకి ఎప్పుడు కూడా ఎంట్రోపీ పెరగడమే తప్ప డిక్రీజ్ అవడం ఉండదు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది పాయింట్. రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీలో చేంజ్ ఎంత? జీరో. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కి మాత్రం ఎంట్రోపీ ఎప్పుడు కూడా పెరుగుతుంది, అంటే ఎంట్రోపీలో చేంజ్ పాజిటివ్. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక స్టేట్మెంట్ రాశాను చూడండి. రివర్సిబుల్ ప్రాసెస్ కి ఎంట్రోపీలో చేంజ్ జీరో అన్నాను కదా, దాన్ని క్లాషియస్ థియరం అంటారమ్మా. క్లాషియస్ థియరం అది స్టేట్మెంట్, అది క్లాషియస్ థియరం. ఓకే, సో ఇది అయిన తర్వాత కార్నాట్ సైకిల్కి వెళ్దాం. ఎక్కువ బిట్లు కార్నాట్ సైకిల్ మీదే వస్తాయి. ఇప్పుడు కార్నాట్ సైకిల్ అనేది ఒక ఇమాజినరీ సైక్లిక్ ప్రాసెస్. ఇమాజినరీ, రియల్ గా ఉండేది కాదు. ఈ కార్నాట్ సైకిల్లో 4 ప్రాసెస్లు ఉంటాయి. ఓకేనా, చూడండి ఏంటో. మనం ఈ డయాగ్రామ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండికేటర్ డయాగ్రామ్ అని. వాల్యూమ్ ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రెజర్ ని వై యాక్సిస్ మీద తీసుకొని ఒక ప్లాట్ గీస్తే దట్ ఈస్ కాల్డ్ ఇండికేటర్ డయాగ్రామ్ కదా. సో ఇక్కడ సిస్టమ్ అనేది ఫస్ట్ ఏ అనే స్టేట్ లో ఉంది, ఏ అనే ఒక థెర్మోడైనమిక్ స్టేట్ లో ఉంది. ఏనా అది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కి లోనైంది, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎక్స్పాండ్ అయింది. అప్పుడు ఏ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి సికి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ మళ్ళీ సి యారో ఫాలో ఉండమ్మా, యారో ఫాలో అయితే తెలుస్తుంది. ఏ టు బి, బి టు సి, సి టు డి, ఈసారి బ్యాక్వర్డ్. సి టు డి ఏంటి? సింపుల్, ఏబికి రివర్స్ లో ఉంటదమ్మా. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కదా ఏ నుంచి బికి. ఇదేంటిది? సి నుంచి డికి ఐసోథర్మల్ కంప్రెషన్. ఓకే, నెక్స్ట్ డి నుంచి ఏకి వచ్చేది ఏంటంటే అడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, సో కార్నాట్ సైకిల్లో మొత్తం 4 ప్రాసెస్లు అండి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. ఈ 4 ప్రాసెస్లు అయిన తర్వాత మళ్ళీ సిస్టమ్ ఏ అనే స్టేట్కి వచ్చేస్తుంది, అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఓకేనా, సో ఈ ప్రాసెస్ లో
మనకి ఏమవుతుందంటే కొంత వర్క్ జరుగుతుంది. వర్క్ డన్ ఎలా వస్తుందో మీకు చెప్పాను ఆల్రెడీ. వర్క్ డన్ ఇస్ సింప్లీ ఏరియా, ఆ లోపల ప్యారలలోగ్రామ్ లోపల ఉన్న ఏరియా వర్క్ డన్ అని చెప్పాను. ఎఫిషియన్సీ ఎలా వస్తుందని చెప్పాను, AD/AF అని చెప్పాను కదా, గుర్తుందిగా మార్నింగ్. సో ఇది ఇప్పుడు మనం ఏం ఊహించాలంటే చూడండి, ఇప్పుడు కార్నాట్ సైకిల్ అనేది ఏంటంటే ఒక హీట్ ఇంజిన్. ఓకేనా. హీట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్. ఓకేనా. అది హీట్ ఎనర్జీని వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. హీట్ ఎనర్జీని తీసుకొని కొంత పని చేసి కోర్స్ మిగిలింది సింక్ ఇచ్చేస్తుంది. ఇక్కడ పాయింట్ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సోర్స్ నేను ఒక సోర్స్ తీసుకున్నా. సోర్స్ అనేది ఏంటంటే చాలా హై టెంపరేచర్ లో ఉన్న ఒక బాడీ. ఓకేనా. నెక్స్ట్ సింక్. ఇలా కాదు, ఒకసారి డయాగ్రామ్ మారుద్దాం. చూడండి, ఇది ఒక సోర్స్ అమ్మా. ఓకేనా. సోర్స్, ఈ సోర్స్ టెంపరేచర్ ఎంత అంటే T1. జనరల్ గా ఆ టెంపరేచర్ మనం కెల్విన్స్ లో కదా మెజర్ చేసేది. SI యూనిట్ ఏంటి, కెల్విన్. సో ఇప్పుడు ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే జనరల్ గా కార్నాట్ సైకిల్లో వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే ఐడియల్ గ్యాస్. ఓకేనా. ఈ ఐడియల్ గ్యాస్ సోర్స్ దగ్గర నుంచి కొంత హీట్ తీసుకొని ఎంత తీసుకుంటుందంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, Q1 అనే హీట్ ని తీసుకొని ఏం చేస్తుంది, దాంతో కొంత వర్క్ చేస్తుంది. ఓకేనా. వర్క్ డన్ చేయగా కొంత హీట్ మిగిలిపోతుంది. ఓకేనా. ఆ మిగిలిపోయిన హీట్ ని సింక్ కి ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే Q2. ఇప్పుడు వర్క్ డన్ ఎంత చెప్పండి ఎవరన్నా, వర్క్ డన్ ఎంత అవుద్ది? Q1 minus Q2. సింపుల్, ఏం లేదు. చేంజ్ ఇన్ సోర్స్ నుంచి Q1 హీట్ తీసుకుంది, అందులో కొంత వర్క్ చేసింది, మిగిలిపోయిన హీట్ Q2ని సింక్ ఇచ్చేసింది. సో వర్క్ డన్ ఎంత అవుద్దంటే Q1 మైనస్ Q2. ఓకేనా. సో వర్క్ డన్ W is equal to Q1 మైనస్ Q2. ఓకేనమ్మా. ఇదొక కార్నాట్ సైకిల్ ప్రాసెస్ ఇది. సో కార్నాట్ సైకిల్లో మనం ఏం చేయాలంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుంది, సోర్స్ అంటే ఏంటంటే పేర్లను బట్టి అర్థమవుతుంది కదా. సోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేయాలండి. హీట్ ఇంజిన్ చేసే పని ఏంటి, ఫస్ట్ అన్నాను కదా నేను, అది హీట్ ఎనర్జీని వర్క్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో హీట్ కావాలి కదా వర్క్ చేయాలి అంటే, ఆ హీట్ దానికి ఎక్కడి నుంచి ఎవరిస్తారు, సోర్స్ ఇస్తుంది. సోర్స్ అంటే ఏంటంటే చాలా ఒక సముద్రం లాంటిది. దాని దగ్గర చాలా హీట్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు సముద్రంలోంచి కొంత వాటర్ తీసుకుంటే సముద్రం ఏమి అందులో వాటర్ తగ్గిపోయినట్టు మనం అనుకోలేం కదా. సో ఒక రిజర్వాయర్ ఆఫ్ హీట్ అన్నమాట సోర్స్ అంటే. రిజర్వాయర్ అంటే అంత ఎక్కువ హీట్ ఉంటుంది అందులో సోర్స్ లో. సో అందులోంచి Q1 హీట్ తీసుకుంటుంది ఎవరు, ఐడియల్ గ్యాస్. Q1 హీట్ తీసుకుని కొంత వర్క్ చేసి, ఓకేనా, మిగిలిపోయిన హీట్ మొత్తం వర్క్ చేయలేదు కదా, తీసుకున్నదా మొత్తం Q1 వర్క్ కింద మార్చలేదు. ఆ మిగిలిపోయిన హీట్ ని ఎవరొకరికి ఇచ్చేయాలి కదా, సింక్ కి ఇచ్చేస్తుంది. సింక్ అంటే జనరల్ గా ఏంటి, సరౌండింగ్స్. ఓకేనా. సో Q1 ఏమో తీసుకుంది, ఇచ్చేసిందేమో Q2. వర్క్ జరిగింది ఎంత అంటే డిఫరెన్స్ Q1 మైనస్ Q2. ఓకేనా. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ సోర్స్ టెంపరేచర్ ఎంత అంటారంటే T1 అంటారమ్మా, సోర్స్ యొక్క టెంపరేచర్. సింక్ టెంపరేచర్ ఎంత అంటారు, T2. ఓకేనా. T1 ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, ఇట్ ఇస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ హీట్. రిజర్వాయర్ అంటే చాలా పెద్దది కదా. సో T1 వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, హై టెంపరేచర్ బాడీ సోర్స్ అంటే. T2 అంటే ఏంటి, సింక్ కదా. సింక్ అంటే లో టెంపరేచర్ ఉన్న బాడీ.
ఓకేనా, అంటే హీట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది సోర్స్ కి. ఓకేనా, సింక్ కూడా ఎక్కువే, కాకపోతే ఇదేమో హై ఉంటే అది లో ఉంటుంది. ఓకే, సో T1 T2 Q1 Q2 W ఈ 5 అక్షరాలు అర్థమైనాయి కదా. ఓకేనా, సో ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ ఒక ఇమాజినరీ సైక్లిక్ ప్రాసెస్ నడుపుతుంది. ఆ సైక్లిక్ ప్రాసెస్ లో 4 స్టెప్స్ ఉంటాయి: ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ అడియాబాటిక్ కంప్రెషన్. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఈ సైక్లిక్ ప్రాసెస్ లో పని చేసేది ఎవరని కూడా అడిగారు ఒకసారి క్వశ్చన్. కార్నాట్ సైకిల్లో లేదా కార్నాట్ ఇంజిన్ లో ఎవరు పనిచేస్తారు, వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటి అని అడిగారు. ఏంటి వర్కింగ్ సబ్స్టెన్స్? ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్. ఓకేనా, ఐడియల్ గ్యాస్ Q1 హీట్ తీసుకుంటది, Q2 హీట్ నేమో సింక్ ఇచ్చేస్తుంది. వర్క్ డన్ ఎంతప్పుడు? Q1 మైనస్ Q2. టెంపరేచర్స్ ఏమో సోర్స్ టెంపరేచర్ T1, సింక్ టెంపరేచర్ T2. ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. ఏంటి ఫార్ములాస్ అంటే, ఇదిగోండి, వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్, సోర్స్ టెంపరేచర్ T1 హై టెంపరేచర్, సింక్ T2 లో టెంపరేచర్. ఓకే, వర్క్ డన్ ఎంత? ఇప్పుడు మీరు చెప్పాను ఆల్రెడీ, Q1 మైనస్ Q2. సో ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే, ఇప్పుడు ఎఫిషియన్సీ అంటే ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి ప్రాసెస్ ని. ఎఫిషియెంట్ గా ఉండడం అంటే ఏంటి? అది సోర్స్ దగ్గర నుంచి Q1 హీట్ తీసుకుంది, ఆ Q1 హీట్ లో కొంత పార్ట్ ని వర్క్ కింద మారుస్తుంది. ఇప్పుడు బాగా ఎఫిషియెంట్ గా ఉండడం అంటే అర్థం ఏంటి? తీసుకున్న హీట్ మొత్తాన్ని వర్క్ డన్ గా మారిస్తే అది చాలా బాగా వర్క్ చేసినట్టు, దాని ఎఫిషియన్సీ ఎక్కువ అని అర్థం. ఓకేనా, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు Q1 హీట్ తీసుకుంది కదా, మొత్తం Q1 హీట్ ని అది వర్క్ లా మార్చేసింది. ఓకేనా, అప్పుడు Q2 ఎంత? Q2 ఎంత అప్పుడు? 0 కదా. సో అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది చూడండి. ఈటా ఎంత? 1. 1 అంటే ఏంటి అర్థం? 100%. 100% ఎఫిషియన్సీ. కానీ ఇది జరగదు. ఓకేనా, కొంత హీట్ తీసుకొని పని చేసి మిగిలిపోయిన హీట్ ని సింక్ ఇవ్వడం. Q2 ఈజ్ నెవర్ 0. ఓకేనా, సో మనం ఎఫిషియన్సీ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే, తీసుకున్న హీట్ లో ఎంత పర్సెంట్ అది వర్క్ చేస్తుంది. సో W/Q1. ఓకేనా, W అంటే ఎంత అని మనకు తెలుసు, పైన రాసాం కదమ్మా. W/Q1 అంటే W అంటే ఎంత? Q1 మైనస్ Q2నే కదా. సో Q1 మైనస్ Q2/Q1. సో దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు కదా. Q1/Q1 మైనస్ Q2/Q1 అంటే ఎంత? 1 మైనస్ Q2/Q1 కదా. Q2/Q1 ని T2/T1 అని రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈటాకి ఎక్స్ప్రెషన్ ఏమవుద్ది అప్పుడు? ఎఫిషియన్సీకి ఎక్స్ప్రెషన్ 1 మైనస్ T2/T1. నాకు ఈ ఎక్స్ప్రెషన్ చూసి ఈటా 1 ఎప్పుడు అవుద్దో చెప్పండి. T1 T2లో, Qలో కాదు. ఈటా 1 ఎప్పుడు అవుద్ది? T2 0 అవుతుంది సార్. ఓకేనా, సింక్ టెంపరేచర్ 0 ఉంటే గనక, 0 అంటే ఏంటి? 0 సెల్సియస్ ఫారెన్హీట్? అబ్సల్యూట్ టెంపరేచర్ సార్, కెల్విన్. కెల్విన్ అన్నది. ఓకేనా, మిమ్మల్ని అందుకే కావాలని, మనం టెంపరేచర్ అంటే ఫిజిక్స్ వాళ్ళకి కెల్విన్ SI యూనిట్ అది. ఓకేనా, సెల్సియస్ జ్వరం వచ్చినప్పుడు సెల్సియస్, ఫారెన్హీట్ థర్మోమీటర్లు పెట్టాం, అదే వాడుకలో ఉన్న యూనిట్ తప్ప కెల్విన్స్ లోనే మెజర్ చేయాలి మనం. టెంపరేచర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 0 కెల్విన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కెల్విన్ స్కేల్. సో 0 కెల్విన్ అంటే సెల్సియస్ లో చెప్పండి వాల్యూ. మైనస్ 273 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, కెల్విన్ వాల్యూని మైనస్ చేయాలి 273, అప్పుడు సెల్సియస్ లో వాల్యూ వస్తుంది. ఓకేనా, సో అలాగే ఒక బిట్ చెప్పుంటాను, మీరు గుర్తుందో లేదో మీకు. ఏంటది? ఏ టెంపరేచర్ దగ్గర సెల్సియస్ ఫారెన్హీట్ ఒకే రీడింగ్ చూపిస్తాయి అని చెప్పాను. గుర్తుందా ఎవరికన్నా? ఆన్సర్ చెప్పగలరు? వెరీ గుడ్, -40. -40 దగ్గర రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సో మనకి ఈ కార్నాట్ సైకిల్ కానీ లేదా కార్నాట్ ఇంజిన్ అని దీని యొక్క బేసిక్ ఫార్ములాస్, ఈ 4 స్టెప్స్, ఇవన్నీ ఐడియా ఉండాలమ్మా. ఓకేనా, సో బేసిక్ గా అది ఒక హీట్ ఇంజిన్ అని మర్చిపోకండి, అసలు మర్చిపోకండి. హీట్ ఇంజిన్ అంటే హీట్ ని వర్క్ కింద మార్చేది అని అర్థం. అంటే మీరు ఇదివరకు మనకి ఇవి ఉండేటి కదా లోకోమోటివ్స్ అంటే కోల్తో నడిచే రైల్ ఇంజిన్లు ఉండేటి కదమ్మా. అవి చేసే పని అంతేగా, లోపల బొగ్గు, దాన్ని మండించేవాళ్ళు, ఆ బొగ్గు నుంచి వచ్చిన హీట్ ఎనర్జీతో ట్రైన్ మూవ్ అయ్యేది, అంతే కదా. సో హీట్ ఎనర్జీ టు వర్క్.
అంతే కదా. సో అదొక ఎగ్జాంపుల్ హీట్ ఇంజిన్ కి. సో హీట్ ఇంజిన్ మనం నేర్చుకున్నది ఇక్కడ కార్నాట్ సైకిల్, కార్నాట్ ఇంజిన్ అన్నమాట. ఓకే, కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఫార్ములా 1 - T2/T1 కదా. సో మనకి ఇది గుర్తుండాలమ్మా, ఎఫిషియన్సీ వాల్యూ మనకి ఎప్పుడు కూడా 1 ఉండదు. 1 ఉండడం అసాధ్యం. ఎంత ఉంటుంది? క్లోజ్ టు 1, అంటే 50%, 60%, 0.5, 0.6, 0.7 అలా ఉంటే తప్ప ఎఫిషియన్సీ విల్ నెవర్ బికమ్ 100%. ఓకే, నెక్స్ట్ కార్నాట్స్ థియరం ఏం చెప్తుందంటే, కార్నాట్ సైకిల్ అయిన తర్వాత కార్నాట్స్ థియరం అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చెప్తుందంటే, మనం ముందు అనుకున్నాం కదా 2 రకాల ప్రాసెస్లని, ఒకటి రివర్సిబుల్, ఇంకోటి ఇర్రివర్సిబుల్. రివర్సిబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఇర్రివర్సిబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఈటా ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈటా ఐ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పనా? ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చూడండి సరదాగా. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, అన్నిటికంటే పెద్దది రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ కంటే పెద్ద సెట్ ఏంటో చెప్పండి ఎవరన్నా? కాంప్లెక్స్ నెంబర్స్. వెరీ గుడ్. సో చూసారా, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి అసలు? కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమాజినరీ నెంబర్ కదా. మామూలుగా చెప్పాలంటే ఇమాజినరీ అంటే ఏంటి? అది మనం డైలీ లైఫ్ లో ఉపయోగించలేము. ఎవరికైనా శాలరీ ఒక రియల్ నెంబర్ పడుద్ది. నాకు 10i శాలరీ ఎప్పుడు పడదు కదా. మీరు ఎప్పుడన్నా ఎగ్జామ్ కి 20i ఫీజు కట్టారా? లేదు, కట్టలేదు కదా. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మ్యాథమెటికల్ గా థియరిటికల్ ప్రోగ్రెస్ కోసం మనం వాటిని ఇన్వెంట్ చేసాం, వాటిని మనం ప్రపోజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసాం. సో ఎప్పుడు కూడా ఇమాజినరీ ప్రపంచమే పెద్దది. ఫిజిక్స్ సర్కిల్ పెద్దదా, మెటాఫిజిక్స్ పెద్దదా అంటే ఏది పెద్దదంటని చెప్పండి? మెటాఫిజిక్స్ పెద్దది. ఎందుకని? సైంటిఫిక్ గా ఫిజిక్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినవన్నీ కూడా ఫిజిక్స్ లోకి వస్తాయి సర్కిల్లో. ఫిజిక్స్ ఇప్పుడు దాకా ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతే అప్పుడు చెప్పగలమేమో ఆన్సర్లు. ప్రస్తుతానికి ఫిజిక్స్ బౌండరీస్ దాటి ఉన్నదంతా కూడా మెటాఫిజిక్సే. దెయ్యం అనేది, లేకపోతే ఈ భూతాలు సంథింగ్, ఇదంతా కూడా మెటాఫిజిక్సే కదా. సో ఎప్పుడు కూడా ఇమాజినరీగా ఉన్నదే పెద్దది అవుతుంది జనరల్ గా. ఇప్పుడు నేను రివర్సిబుల్ ఇంజిన్ అనేది ఏంటి? ఇమాజినరీ ప్రాసెస్ అని చెప్పాను కదా, ఐడియల్ కాన్సెప్ట్ అది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఈటా ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీనే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇర్రివర్సిబుల్ కంటే. ఈటా ఆర్ ఇస్ గ్రేటర్ దెన్ ఈటా ఐ. ఓకే, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇదేంటంటే, ఈ సెక్షన్ అంతా దేందంటే రిఫ్రిజిరేటర్. మీకు హీట్ ఇంజిన్ కి రిఫ్రిజిరేటర్ కి తేడా ఏంటో తెలుసా? హీట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ఇట్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ మెకానికల్ వర్క్. ఎలాగా? సోర్స్ నుంచి హీట్ తీసుకొని అందులో కొంత పార్ట్ వర్క్ చేసి మిగిలిన పార్ట్ ని సింక్ ఇస్తుంది. రిఫ్రిజిరేటర్ అనేది సింపుల్ గా హీట్ ఇంజిన్ కి ఆపోజిట్. ఓకేనా, ఆపోజిట్ అంటే సింక్ దగ్గర నుంచి హీట్ తీసుకొని దాని మీద కొంత వర్క్ జరుగుద్ది. ఆ వర్క్ అది కలిపి యాడ్ అయిన మొత్తం కూడా సోర్స్ కి ఇస్తుంది. ఓకేనా, బ్యాక్వర్డ్ లో పనిచేస్తుంది హీట్ ఇంజిన్ కి రిఫ్రిజిరేటర్. సో రిఫ్రిజిరేటర్ కి సంబంధించి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. మామూలుగా మనం హీట్ ఇంజిన్ కి అయితే ఎఫిషియన్సీ చెప్తాం 1 - T2/T1 కానీ, 1 - Q2/Q1 కానీ, లేకపోతే W/Q1 అని కానీ చెప్తాం, అంతే కదా. కానీ రిఫ్రిజిరేటర్ అయితే అలా చెప్పకూడదు. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనాలి. K తో డినోట్ చేస్తుందండి, K. సో K ఎంత అవుద్దంటే, K ఈజ్ ఈక్వల్, చూడండి డెఫినేషన్ ఎలా వచ్చింది చూడండి, తిరగబడింది. మామూలుగా ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? W/Q1 కదా. K ఏంటి ఇక్కడ? Q2/W. ఓకేనా, Q2/W. మళ్ళీ W అంటే మామూలే, Q1 - Q2. Q1 - Q2 ఎలా రాయొచ్చు మనం? మొత్తానికి Q2/Q1 - Q2 Qలు తీసేసి Tలు పెట్టచ్చు. T2/T1 - T2. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ కూడా అడుగుతున్నారు. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/K+1. ఓకేనా, ఈటా అంటే హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ, K అంటే రిఫ్రిజిరేటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. బోత్ ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1/K+1. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్. మీకు జనరల్ గా ఏం చేస్తారంటే, ఒక హీట్ ఇంజిన్ ఉంది, అది ఈ టెంపరేచర్ మధ్యలో వర్క్ చేస్తుంది, ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతారు లెక్కలో. అవి ఈజీగా చేయడం. సేమ్ అదే ప్రాబ్లమ్ ని రిఫ్రిజిరేటర్ అడుగుతారు. 2 టెంపరేచర్స్ T1, T2 చెప్పేస్తారు. ఒక రిఫ్రిజిరేటర్ కనుక ఈ టెంపరేచర్స్ మధ్య పనిచేస్తుంటే కనుక కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎంత అని అడుగుతారు. ఓకేనా, అది కూడా చేయగలగాలి.
ఓకేనా, 1 - T2/T1 కాకుండా ఇక్కడ మారింది ఫార్ములా, T2/T1 - T2. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను డిస్కషన్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అడుగుతాను, మీరు నోట్తో చెప్దురు గారు, క్యాలిక్యులేషన్ కాకుండా మామూలుగా చెప్పడానికి ట్రై చేద్దరు. ఓకే, నెక్స్ట్. సో 0th లా అయిపోయింది, అది టెంపరేచర్ అనే క్వాంటిటీకి జన్మనిచ్చింది. ఓకేనా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమో కన్జర్వేషన్ లా, అది dq = du + dw. ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూస్తాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో ఇది దేనికి జన్మనిస్తుంది అంటే ఎంట్రోపీ అనే క్వాంటిటీకి ఇది జన్మనిస్తుంది. సెకండ్ లా నుంచి పుట్టిందే ఎంట్రోపీ. ఓకేనా, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఎలా రాయాలంటే ఇలా రాయాలమ్మా, dq = TdS. ఓకేనా, దీన్ని ఇంకోలా రాస్తే ds = dq/T. ఇక్కడ ds లో S అంటే ఏంటంటే ఎంట్రోపీ. ఓకేనా, మరి ఎంట్రోపీని ఎలా డిఫైన్ చేస్తారంటే సింపుల్. ఇప్పుడు మీకు ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్? టెంపరేచర్ సార్. అడియాబాటిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు అంటున్నాను తప్ప ఏది కాన్స్టెంటో నేను చెప్పలా. అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఎంట్రోపీ. ఎలా అంటే చూడండి, ఎంట్రోపీలో వచ్చిన చేంజ్ కి ఫార్ములా ఏమని రాస్తాం మనం, dq/T అని రాసాం కదమ్మా. అడియాబాటిక్ ప్రాసెస్ లో dq ఎంత అవుతుంది? 0 కదా. సో ds = ఎంత అవుతుంది అప్పుడు? 0. అంటే అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండే క్వాంటిటీని మనం ఎంట్రోపీగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఎంట్రోపీకి ఉన్న ఒక గొప్ప క్వాలిటీ, ఎంట్రోపీ చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పర్సనల్ కాల్ చేస్తే నేను చెప్తాను ఇంకా దాని గురించి డెప్త్ లో. ఎంట్రోపీని యారో ఆఫ్ టైం అంటారు. ఒక టైం కి డైరెక్షన్ ఇచ్చే క్వాంటిటీ ఎంట్రోపీ. మనం చూడండి, చుట్టూ జరుగుతున్న ప్రాసెస్ లో టైం కంటూ ఒక డైరెక్షన్ ఉంది, ఒక ఫ్లో ఉంది. దానికి టైం బ్యాక్వర్డ్స్ వెళ్ళట్లా, ఫార్వర్డే వెళ్తుంది, ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే వెళ్తుంది టైం. అలా ఎందుకు వెళ్తుందంటే ఎంట్రోపీ, నేను ఏమని చెప్పాను ఇందాక, ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్. అంటే మీకు ఎంట్రోపీ అంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు అంటారు కదా, తగ్గేదే లే అని. ఓకే, నేను ఫిజిక్స్ లో దాన్ని మార్చి చెప్తున్నాను. ఓకేనా, అల్లు అర్జున్ గారు ఎలాగైతే తగ్గేదేలే అన్నారో, ఫిజిక్స్ లో ఎంట్రోపీ ఏమంటది అంటే తగ్గేదేలే అంటది. ఎంట్రోపీ ఎప్పుడు తగ్గుతుంది అంతే. ఓకేనా, సో ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్, అది గుర్తుపెట్టుకోండి. రివర్సిబుల్ ప్రాసెస్ లో అయితే ఎంట్రోపీలో చేంజ్ ఎంత? రివర్సిబుల్ ప్రాసెస్ కి 0. కానీ అవన్నీ ఎగ్జాంపుల్స్ కే కదా. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో మాత్రం ఎంట్రోపీ అల్లు అర్జున్ గారిని ఫాలో అయిపోతుంది. ఓకేనా, పుష్ప సినిమా ఫాలో అయిపోతుంది. సో ఎంట్రోపీ ఆల్వేస్ ఇంక్రీజెస్ కదా. ఎంట్రోపీని ఇంకో క్వాంటిటీతో పోలిస్తారు. ఎంట్రోపీ అంటే థర్మల్ ఎనర్షియా అంటారమ్మా, థర్మల్ ఇనర్షియా. ఓకేనా, ఎంట్రోపీకి యూనిట్స్ ఏంటంటే సింపుల్. ఎంట్రోపీకి ఫార్ములా ఏంటి? ds = dq/T కదా. q అంటే ఏంటమ్మా? హీట్. హీట్ అన్నా వర్క్ అన్నా ఏదన్నా ఒకటే కదా. వర్క్ కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. బై T అంటే కెల్విన్ కదా. సో ఎంట్రోపీకి యూనిట్స్ ఏంటి? జౌల్/కెల్విన్. ఓకేనా, dq/T కదా. dq/T అనే ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు, జౌల్/కెల్విన్ అని ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఓకే, ఇక్కడ రాశాను కదా ఆల్రెడీ, అడియాబాటిక్ ప్రాసెస్ లో dq 0 కాబట్టి ds = 0. ఎంట్రోపీని దేంతో పోలిస్తారంటేనమ్మా డిజార్డర్ తో పోలిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పొద్దున్నే కాలేజ్కి వెళ్తానండి, ఒక ప్రాసెస్ గురించి చెప్తున్నా. ఇది థర్మోడైనమిక్ ప్రాసెస్ కాదు, న్యాచురల్ గా జరిగే ఒక ప్రాసెస్. ఓకేనా, పొద్దున్నే కాలేజ్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే నా డెస్క్, నా కంప్యూటర్, నా సిస్టమ్ అన్ని కూడా నీట్ గా సర్ది పెట్టుకుంటాను. ఓకేనా, ఆర్డర్డ్ గా ఉంటది మొత్తం. స్టార్ట్ అయ్యేటప్పటికి రోజు ఫస్ట్ అవర్ అవుతుంది, చాక్ పీసులు తీసుకొస్తా, అక్కడ ఇక్కడ విసిరేస్తాను. ఓకేనా, తర్వాత ఇంకేదో పెన్నులు ఉంటాయి అక్కడిక్కడ పడేస్తాను, సిస్టమ్ ఆన్ చేస్తాను, మౌస్ అటు ఇటు జరిపేస్తాను. సో పేపర్లు ఏవో పెడతాను, ప్రింట్లు తీసి అక్కడ పట్టేస్తాను. ఈవినింగ్ 5కి నేను ఇంటికి వెళ్ళే టైంకి ఆర్డర్ పెరుగుద్దా డిసార్డర్ పెరుగుద్దా? డిసార్డర్ పెరుగుద్ది కదా. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ న్యాచురల్ ప్రాసెస్ అయినా సరే, మన చుట్టూ జరిగే ఏ న్యాచురల్ ప్రాసెస్ అయినా సరే డిజార్డర్ పెరిగే డైరెక్షన్ లో జరుగుద్ది తప్ప డిజార్డర్ తగ్గే డైరెక్షన్ లో జరగదు. అన్లెస్ మనం ఫోర్స్ చేసి న్యాచురల్ గా కాకుండా జరిపితే తప్ప. ఓకేనా, సో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆర్డర్ టు డిజార్డర్. అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఎంట్రోపీ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటున్నాను కదా. అంటే ఎంట్రోపీ అనేది ఎలాంటిది? డిజార్డర్ లాంటిది.
సో డిజార్డర్ ఎలాగైతే ఎప్పుడు న్యాచురల్ ప్రాసెస్ లో పెరుగుతుందో ఎంట్రోపీ కూడా పెరుగుతుందిగా. సో ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిజార్డర్. ఓకే, అందుకే ఎంట్రోపీని డిజార్డర్ అని పిలుస్తారు. తర్వాత ఎంట్రోపీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ లాగే ఒక స్టేట్ ఫంక్షన్ అన్నమాట. ఒక స్టేట్ ఫంక్షన్ అది. మనం ఎంట్రోపీలో ఉన్న చేంజ్ ని కనిపెట్టగలం తప్ప ఎంట్రోపీ ఎంతో చెప్పలేము ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. ఓకేనా? సో ఎంట్రోపీ చేంజ్ ని మాత్రం మనం డిటెక్ట్ చేయగలం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతం థియరీస్ ప్రకారం యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఎంట్రోపీ పెరిగిందంటే అర్థం అవైలబుల్ ఎనర్జీ ఏమవుతున్నట్టు, తగ్గుతున్నట్టు. ఇప్పుడు వర్క్ లో 2 వర్క్లు ఉంటాయండి. ఓకేనా? పనికి వచ్చే వర్క్, పనికి మాలిన వర్క్ అని. ఓకేనా? యూస్ఫుల్ వర్క్, నాట్ యూస్ఫుల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంట్రోపీ ఎప్పుడైతే పెరుగుతుందో డిజార్డర్ పెరుగుతున్నట్టు కదా లెక్క. డిజార్డర్ పెరుగుతుందంటే యూస్ఫుల్ ఎనర్జీ లేకపోతే యూస్ఫుల్ వర్క్ తగ్గిపోతున్నట్టు లెక్క. ఓకేనా? సో అదొక పాయింట్. నెక్స్ట్ ఎంట్రోపీలో చేంజ్ కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు ml/t. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇప్పుడు మనకి మ్యాటర్ అనేది ఫేజ్ చేంజ్ అవుతుంటది. ఫేజ్ చేంజ్ అంటే సాలిడ్స్ లిక్విడ్ గా మారుతాయి, లిక్విడ్ గ్యాసెస్ గా మారుతాయి. ఇవన్నీ జనరల్ గా జరిగేటియే కదా. సో అలాంటి సందర్భాల్లో ఎంట్రోపీ చేంజ్ ని క్యాలిక్యులేట్ చేయమంటారు ప్రాబ్లమ్స్ లో. ఓకేనా? క్యాలిక్యులేట్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ఈస్ కన్వర్టెడ్ టు 1 గ్రామ్ ఆఫ్ వాటర్, సంథింగ్ అలా అలా ఏదో అడుగుతారు ప్రాబ్లమ్స్. ఓకేనా? మనకి టెంపరేచర్ మారకుండా ఫేజ్ చేంజ్ వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే వాటర్ గా మారింది. అంటే టెంపరేచర్ లో చేంజ్ అవ్వలా. ఓకేనా? టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా ఏమొచ్చింది, ఫేజ్ చేంజ్ వచ్చింది. అంటే సాలిడ్ కాస్త లిక్విడ్ గా మారింది. అప్పుడు ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములా ఏంటి, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు, చూడండి, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు ml/t. ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు ml/t. ఇక్కడ ఈ ఎంఎల్ ఏమంటారంటే లేటెంట్ హీట్ అంటారమ్మా. లేటెంట్ హీట్. లేటెంట్ అంటే ఇంగ్లీష్ పదం ఏం తెలుసా మీకు? లేటెంట్ గా ఉండడం అంటే ఏంటి, గుప్తోష్ణం అంటారు. తెలుగు మంచి పదం, గుప్తం. గుప్తంగా అంటే ఏంటి, హైడ్ అయిపోయి ఉండడం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఐస్ ఉంది, అది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే వాటర్ గా మారింది అన్న. ఇప్పుడు మనం హీట్ ఇవ్వాలా లేదా మార్పు రావాలంటే? ఓకేనా? జనరల్ గా ఒక బాడీకి మనం హీట్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది హీట్ ఇస్తే? టెంపరేచర్ పెరుగుతుంది సార్. పెరుగుతుంది కదా. కానీ ఇక్కడ పెరగలేదుగా. అలా నేను హీట్ ఇవ్వలేదని అర్థం. హీట్ ఇచ్చాను, నేను ఐస్ కి హీట్ ఇచ్చాను. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ ని స్లైట్ గా వేడి చేశా. నేను ఇచ్చిన హీట్ ఏమైందంటే ఆబ్జెక్ట్ టెంపరేచర్ ని పెంచలా, ఆబ్జెక్ట్ యొక్క ఫేజ్ ని మార్చింది. అంటే ఆ హీట్ ఏమైపోయింది, గుప్తంగా ఎక్కడో దాక్కుంది, అది మనకు కనబడతలా. ఓకేనా? అంటే అందుకే దాన్ని లేటెంట్ హీట్ అంటాం. సో అలాంటి సందర్భంలో ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములా డిఎస్ ఇస్ ఈక్వల్ టు ml/t. ఓకేనా? అలా కాకుండా ఇంకో ఫార్ములా రాసాను చూడండి పక్కన, డిఎస్ ఇస్ ఈక్వల్ టు mc log T2/T1. ఇప్పుడు ఏమైందంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే వాటర్ గా మారింది. దాన్ని ఎంట్రోపీ చేంజ్ ఈ ఫార్ములా కట్టచ్చు, ml/t తో కట్టచ్చు. ఇప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఇంకా వేడి చేస్తే ఏమవుద్ది, ఆ టెంపరేచర్ పెరుగుద్దిగా వాటర్ది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ కాస్త 10 డిగ్రీస్ 20 డిగ్రీస్ వాటర్ కో మారుతుంది. ఓకేనా? సో సో ఏమవుద్దంటే టెంపరేచర్ చేంజ్ వచ్చింది కదా. టెంపరేచర్ చేంజ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములా ఇదమ్మా, ఏది, mc log T2/T1. ఈ రెండు తెలియాలి, మనం వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సో ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక చాలా సార్లు అడిగిన బిట్ అమ్మా ఇది. ఓకేనా? ఫ్రీ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ ఏమవుద్ది అని అడుగుతాడు. ఓకేనా? ఫ్రీ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ అనేది పెరుగుతుందమ్మా, ఇంక్రీజెస్. ఓకే, దానికి ఫార్ములా కూడా ఉంది, డిఎస్ ఇజ్ ఈక్వల్ టు μr. మ్యూ అంటే ఏం లేదు, మనం నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటాం కదా, μr log V2/V1. ఓకేనా? ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటో ఐడియా ఉందా ప్రాసెస్? ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, అంటే నేను అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, జౌల్స్ ఎక్స్పాన్షన్, ఇలా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. సిమిలర్ గా వచ్చినప్పుడు డెప్త్ లో చెప్తాను. ప్రస్తుతానికి ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, ఫ్రీ ఎక్స్పాన్షన్, ఫ్రీగా ఎక్స్పాండ్ అవడం. ఒక గ్యాస్ ఉందండి, ఒక ఛాంబర్ లో ఉంది,
ఆ ఛాంబర్ వాల్యూము V1. నేను ఏం చేశానంటే ఆ ఛాంబర్ని కొంచెం ఎక్స్పాండ్ చేయించా, వాల్యూమ్ పెరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న గ్యాస్ ఆబ్వియస్లీ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన వాల్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుతుంది కదా, అది ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది, ఎవరు చెప్పక్కర్లేదు దానికి. అంటే నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా, రైల్వే రిజర్వేషన్ కౌంటర్స్ ఎగ్జాంపుల్. మనం రైల్లో నుంచునేటప్పటికి ఒక కౌంటరే ఉంది, సో ఆ లైన్ క్యూ పెద్దగా ఉంది. ఆ రెండో ఆయన వచ్చి కౌంటర్ ఓపెన్ చేశాడు, అప్పుడు ఏమవుతుంది, ఫ్రీ ఎక్స్పాన్షనే కదా, సో కొంతమంది అందులోకి వెళ్తారు కదా. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్లో, ఓకేనా, ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్లో మీకు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇక్కడ నేను చెప్పిందే రాశానమ్మా, ఇది మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చేద్దాం. అంటే టెంపరేచర్ మారకుండా ఫేజ్ చేంజ్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా, టెంపరేచర్ మారినప్పుడు ఈ ఫార్ములా, మళ్ళీ ఫేజ్ చేంజ్ వస్తే కనుక ఈ ఫార్ములా. ఓకేనా, సో ఇవి గుర్తుండాలి. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను చూడండి. మనం ఎంట్రోపీ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ అని చెప్పాను. అది పొరపాటున మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. డిజార్డర్ అంటే మ్యాక్రోస్కోపిక్ గా చూసే డిజార్డర్ కాదు, మైక్రోస్కోపిక్ డిజార్డర్. అసలు డిజార్డర్ పదం వాడటమే కరెక్ట్ కాదు. డిజార్డర్ అంటే ఏంటంటే అక్కడ పాసిబుల్ స్టేట్స్ పెరుగుతాయి. ఓకేనా, సో మైక్రోస్కోపిక్ గా చూడాలి తప్ప డిజార్డర్ అనే పదాన్ని మ్యాక్రోస్కోపిక్ గా చూడకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్ తీసుకొని బాయిల్ చేసాం అనుకోండి. బాయిల్ చేస్తే ఏమవుద్ది, ఆ ఎగ్ లోపల ఉన్న యోల్క్ ఉంటుంది కదా, అది లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ కి మారుద్ది. ఓకేనా, లిక్విడ్ నుంచి సాలిడ్ కి వెళ్ళిందంటే అర్థం ఆర్డర్ పెరిగిందా తగ్గిందా? జనరల్ గా మనం అనుకునే ఒపీనియన్ చెప్పండి. జనరల్ గా సాలిడ్స్ గ్యాసెస్, సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ తీసుకుంటే సాలిడ్స్ కంటే లిక్విడ్స్ కి ఆర్డర్ తక్కువ, లిక్విడ్స్ కంటే గ్యాసెస్ కి ఆర్డర్ ఇంకా తక్కువ. ఓకేనా, సో మనం ఇక్కడ హీట్ చేసినప్పుడు చూడండి ఏమైంది, అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ప్రాసెస్ లో మనకి ఏమవుతుంది, లిక్విడ్ కాస్త సాలిడ్ గా మారుతుంది. అంటే ఇది మనం అనుకున్న దానికి రివర్స్ లో ఉంది. ఏ ప్రాసెస్ అన్న ఎలా జరుగుతుంది అని చెప్పానంటే నేను జనరల్ గా ఆర్డర్ డిక్రీజ్ అయ్యే డైరెక్షన్ లో జరుగుద్దని చెప్పాను. ఓకేనా, డిజార్డర్ పెరిగే డైరెక్షన్ లో జరుగుద్ది అన్న. సో అక్కడ ఏమర్థం అవుతుందంటే మీరు గమనించాల్సింది, ఆ ప్రాసెస్ లో డిజార్డర్ మ్యాక్రోస్కోపిక్ గా చూస్తే పెరిగింది అనుకుంటాం, కానీ మైక్రోస్కోపిక్ గా ఆ ఆటమ్స్, మాలిక్యూల్స్, అమైనో యాసిడ్స్ ఆ లెవెల్కి వెళ్ళి దిగినప్పుడు మనకి ఎంట్రోపీ యాక్చువల్ గా పెరుగుతుందమ్మా, తగ్గదు. ఓకే, సో ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్, బట్ దట్ డిజార్డర్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ మ్యాక్రోస్కోపిక్ సెన్స్. మైక్రోస్కోపిక్ సెన్స్ లో చూడాలి. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ కాంటాక్ట్ మీ. ఓకే, నేను చెప్తాను డెప్త్ లో. ఇంకా ఎంట్రోపీ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఎంట్రోపీలో చేంజ్ కి ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫ్రీ ఎక్స్పాన్షన్ లో ఎంట్రోపీ పెరుగుద్ది. ఓకేనా, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, రిఫ్రిజిరేటర్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కార్నెట్ ఇంజిన్ ఎలాగో చదువుతారా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నేను ఒక ప్రాబ్లం అడుగుతాను, చెప్పగలరేమో ట్రై చేయండి. ఏంటంటే ప్రాబ్లం, there is a heat engine which operates between two temperatures. ఏంటంటే ఆ టెంపరేచర్స్ 0 and 100 సెల్సియస్. ఓకేనా, 0 డిగ్రీ సెల్సియస్ 100 డిగ్రీ సెల్సియస్ అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అదే ఐస్, అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, ఈ రెండింటి మధ్య పనిచేస్తున్న ఒక హీట్ ఇంజిన్ ఉంది. దాని యొక్క ఎఫిషియన్సీ ఎంతో పేపర్ మీద కట్టి చెప్పండి నాకు. ఎలా కడతారు? ఫార్ములా ఏంటి? 1 - T2/T1 కదా. T1 ఎంత చెప్పండి ఆ ప్రాబ్లంలో? sir. 0 డిగ్రీ minus T1 అంటే ఎంత? T1 అంటే వెరీ గుడ్, 373 ఎక్కువ టెంపరేచర్ ఉన్నదాన్ని T1 అనాలి, తక్కువ ఉన్నదాన్ని T2 అనాలి. ఓకేనా, T2 ఎంత అవుతుందంటే 273 కదా, అంతే కదా. 273 సో కెల్విన్. 273 373 అలా కెల్విన్ లోకి మార్చుకోవాలి ఫస్ట్ ప్రాబ్లం.
కెల్విన్ లోకి మార్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? 1 - T2/T1 కదా. కాదు ఇక్కడ మీకు ఎందుకు నేను ఈ ప్రాబ్లం ఇస్తున్నానంటే చూడండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ నొటేషన్ లో చేయకూడదు. ఇలా చేస్తే టైం పడుతుంది మనకి. ఈ నొటేషన్ రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి. ఓకేనా? ఇలా రాసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే T1 - T2 కట్టినప్పుడు అది సెల్సియస్ లో ఉన్నప్పుడు కట్టినా T1 - T2 వాల్యూ అంతే వస్తుంది. అంటే నేను ఏం చేస్తానంటే సింపుల్ గా 100 - 0 అలా చేసేస్తాను, కెల్విన్ లోకి మార్చక్కర్లా. 100 - 0 ఎంత? 100 T1 అంటే ఏమనుకున్నారు? అది మాత్రం కెల్విన్ లోకి మార్చాలి, 373. ఓకేనా? సో 100/373 ఎంతో కట్టి దాన్ని 100 తో మల్టిప్లై చేస్తే మీకు ఎఫిషియన్సీ ఎంతో వస్తుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం మన షార్ట్ కట్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? న్యూమరేటర్ ఏమో కెల్విన్ లోకి మార్చకుండా డిఫరెన్స్ చేసేసి కింద డినామినేటర్ మాత్రం కెల్విన్ లోకి మార్చుకుని వేసుకోవాలి. అఫ్కోర్స్ దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సో అలాగా మనకి 2 టెంపరేచర్స్ ఇవ్వగానే ఇమీడియట్ గా ఫాస్ట్ గా ఎఫిషియన్సీ కట్టగలగాలి. ఓకేనా? సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నానమ్మా, కొంచెం గెస్ట్ వచ్చారు, ఆయనతో మాట్లాడాలి. నేను డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి. రేపు మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ గా 8కి కలుద్దాం. ఓకే.